హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను మినప వడలు చేస్తున్నాను. ఇది పొట్టు మినపప్పుతో నేను వడలు చేస్తున్నాను. ఇలా పొట్టు మినపప్పుతో వడలు చేసుకుంటే కనుక మనకు చాలా టేస్టీగా ఉంటుంది. నేను వచ్చేసి నైటే ఈ మినపప్పు నానబెట్టినాను. లేదంటే మనము అర్లీ మార్నింగ్ 4 o'clock అలా నానబెట్టుకునే చాలు. మినపప్పు మినిమం ఒక 4 hours నానితే వడలు మంచిగా వస్తాయి. వడలనే కాదు, ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏవైనా 4 hours నానాలి మనకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మినపప్పులో మనము అల్లం, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా పసుపు, ఉప్పు ఇవన్నీ సరిపడినంత వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు మనము వచ్చేసి మిక్స్ చేసుకునేది మిశ్రమం వచ్చేసి మనము గట్టిగా చేసుకోకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలి. బట్ నేను మెత్తగానే చేశాను. నేనైతే వడలు చేయడంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో అయితే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కింద వడలు చేసుకుంటారు. మా సైడ్ అయితే మినప వడలు అస్సలు చేయరు, అలసంద వడలు చేస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం మినప వడలు చేస్తారు. మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ కాగిందా లేదా అనేసి ఫస్ట్ కొద్దిగా వేసుకొని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి వడల్ని 1 by 1 మనము ఒక కవర్ కానీ, లేదా కొందరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే చేత్తోనే వేస్తారు. నేను ఇలా కవర్ సాయంతో ఇలా వడలు చేసేసుకొని నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. ఒక వడ వేసిన తర్వాత మళ్ళీ మనము ఆయిల్లో చెయ్యి తడుపుకొని మళ్ళీ చేతిని పేపర్ పైన అలా అనేసి మనము అలా అంటూ ఉండాలి. అలా అంటూ ఉంటే కనుక మనకు వడలు అనేవి చాలా బాగా జారుతాయి. అదేవిధంగా పేపర్కి అతుక్కోవన్నమాట. ఇలా వడలు మనం బ్రేక్ఫాస్ట్ కింద చేసుకొని మనం ఇందులోకి చట్నీ కానీ, సాంబార్ కానీ చేసుకుంటే చికెన్ లెగ్ కూడా వడలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈరోజు చట్నీ చేసినాను, పల్లీల చట్నీ. మా సైడ్ పల్లీల చట్నీ ఎక్కువగా చేస్తారనమాట. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా స్పెషల్ అనమాట పల్లీల చట్నీ. ఈ పల్లీల చట్నీ వచ్చేసి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నేను పల్లీల చట్నీ చేసినాను. దీనిలోకి మీరు కావాలంటే సాంబార్ చేసుకోవచ్చు, లేకుంటే మసాలా కర్రీస్ ఏవైనా, చికెన్ ఇలా వేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఇలా వడలు మనము హై ఫ్లేమ్లో ఎప్పటికీ కుక్ చేసుకోవద్దు, స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు వడలు అనేవి బాగా క్రిస్పీగా, లోపల బాగా ఉడికి బాగా టేస్టీగా, క్రంచీగా వస్తాయి. మనం హై ఫ్లేమ్లో వడల్ని కాల్చుకుంటే కనుక లోపల ఉడకదు, పచ్చిగా ఉంటాయి. అవి అంత టేస్టీగా అనిపించవు. దీనిలోకి పల్లి చట్నీ వేసుకొని కాంబినేషన్గా మనము వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్తో, కుకింగ్ వీడియోస్తో, మంచి టిప్స్తో, మంచి సాంగ్స్తో, మంచి రెసిపీస్తో యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం వీడియోని చూసిన అందరికీ నేను ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.